ఈ డైలాగ్స్ మనం మూవీస్‌లో వినే ఉంటాం. ఆలస్యమైందా ఆలస్యమైందా ఆచార్యపుత్ర ఆచార్యపుత్ర అని 'కల్కి' మూవీలో, ఆచార్య దేవ అని 'దానవీర సూరకర్ణ' మూవీలో మనం విన్నాం. అసలు ఎవరు ఈ ఆచార్యుడు? మన మహాభారతంలో ఒక గొప్ప వ్యక్తే ఈ ఆచార్యుడు. అతని పేరు చరిత్ర మరిచిపోదు. ఆయనే ఈ మహాగురువు ద్రోణాచార్యుడు. ఇతని గురించి చెప్పుకునే ముందు వెల్కమ్ టు ఈ మహాగురువైన ద్రోణాచార్యుడు రిషి భరద్వాజ కుమారుడు. ఈయన చిన్నప్పటి నుంచే మార్షియల్ ఆర్ట్స్ మరియు మెంటల్ స్ట్రెంత్ గురించి ఎర్లీ స్టేజ్‌లోనే డీప్ లెసన్స్ అన్నీ వాళ్ళ తండ్రి దగ్గర నుంచే నేర్చుకున్నారు. ద్రోణాచార్యునికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అతని పేరు అశ్వత్థామ. యెస్, 'కల్కి' మూవీలో ఉన్న అశ్వత్థామనే. అతని గురించి మరో వీడియోలో తెలుసుకుందాం. అప్పటి వరకు స్టే ట్యూన్. ద్రోణాచార్యుడు ఒక గొప్ప గురువు. ఈయన కురురాకుమారులు అయిన కౌరవులు మరియు పాండవులకి చిన్నప్పటి నుంచే శిక్షణ ఇస్తూ ఒక గొప్ప యోధులుగా తీర్చిదిద్దారు. వీళ్ళతో పాటు తన పుత్రుడు అయిన అశ్వత్థామని కూడా శిక్షణ ఇచ్చారు. అందులో అర్జునుడు, భీముడు, దుర్యోధనుడు ఇటువంటి మహావీరులెందరో ఉన్నారు. వీరిలో అర్జున్ యొక్క ఫోకస్ అండ్ డీప్ కన్సిస్టెన్సీ ద్రోణాచార్యునికి నచ్చక ఆయన ప్రియ శిష్యునిగా చేర్చుకున్నారు. అంతేకాదు విశ్వంలో సర్వధనుర్ధారిగా అర్జున్ని తీర్చిదిద్దారు. చివరికి వారి మధ్యనే యుద్ధం జరిగింది. ద్రోణాచార్యుడు అర్జున్‌కి ఒక లెసన్స్ ఇచ్చారు. ఎయిమ్ ఎట్ ద ఐ ఆఫ్ ద బర్డ్. ఇది ఫోకస్ అండ్ డిసిప్లిన్ గురించి ఒక స్ట్రాంగ్ లెసన్. ఆయన పెట్టిన ట్రైనింగ్‌లో ఫోకస్ పెట్టడం అనేది చాలా క్రూషియల్. ద్రోణాచార్యుడు కౌరవులకి లాయల్‌గా ఉండడంతో పాటు పాండవులతో పర్సనల్ బాండ్ అనేది ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే తన ప్రియ శిష్యుడైన అర్జునుడు పాండవుల పక్షాన ఉన్నాడు కాబట్టి. ఆయన ఎప్పుడూ లాయల్టీ అండ్ ఎథిక్స్ మధ్య నలిగిపోతూ ఉండేవారు. ఇలా ఎన్నో ఇబ్బందులు అతనికి ఉన్నా సరే, ఆయన స్టూడెంట్స్‌కి ఎప్పుడూ మెంటల్ స్ట్రెంత్ అండ్ స్ట్రాటజిక్ థింకింగ్ ఇచ్చేవారు. ఎన్నో కొత్త విధానాలు కూడా స్టూడెంట్స్ అందరికీ నేర్పించారు. స్టూడెంట్స్ అనగా కౌరవులు మరియు పాండవులు. ఈయన ధృతరాష్ట్రునికి ఇచ్చిన మాట ప్రకారంగా కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల పక్షాన నిలిచి పాండవులతో యుద్ధం చేశారు. అందువలనే చివరికి తన ప్రియ శిష్యుడైన అర్జునుడితో కూడా యుద్ధం చేయాల్సి వచ్చింది. అలా యుద్ధం చేస్తూ ఉండగా చివరికి కృష్ణుడి చేత గీతోపదేశం పొంది తన స్నేహితుడైన ద్రుపదుడు కుమారుడు అయిన ధృష్టద్యుమ్నుడి చేతిలో వీరమరణం పొందారు. లైఫ్ లెసన్స్ ఫ్రమ్ ద్రోణాచార్య. మనం గ్రోత్ అవుతున్నప్పుడే ఫ్యామిలీ వాల్యూస్ అండ్ మెంటర్‌షిప్ చాలా ఇంపార్టెంట్. ఎలా అయితే ద్రోణాచార్యుడు విలువైన విద్యలు తన తండ్రి దగ్గర నుంచి నేర్చుకున్నాడో, ఇది మన ఫ్యూచర్‌కి చాలా బిల్డ్ చేస్తాయి. సక్సెస్ అచీవ్ చేయాలంటే ఫోకస్ అండ్ డిసిప్లిన్ మ్యాండేటరీ. ఇన్ దిస్ కరెంట్ వరల్డ్ ఫుల్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్, ఫోకస్ ఆన్ యువర్ గోల్ అండ్ బీ డిసిప్లిన్డ్ టు రీచ్ ఇట్. గ్రేట్ మెంటర్స్ బిల్డ్ లీడర్స్. అలాంటి వాళ్ళ గైడెన్స్ నీ ఫ్యూచర్‌ని మంచి షేప్ అవుట్ చేస్తాయి. ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకో. నేను కూడా నీ గొప్ప మెంటర్‌గా ఉంటాను. లాయల్టీని, ఎథిక్స్‌ని బ్యాలెన్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంటిగ్రిటీని కాంప్రమైజ్ చేయకుండా రైట్ పాత్‌ని ఫాలో చేయాలి. ఈవెన్ ఇట్స్ ఏ టఫ్ డెసిషన్. నాలెడ్జ్ ఈజ్ యువర్ గ్రేటెస్ట్ వెపన్. అది యుద్ధమైనా, బిజినెస్ అయినా, జీవితమైనా. విజ్డమ్ హెల్ప్స్ యూ మేక్స్ ద రైట్ డెసిషన్. మరియు నీ కష్టాలు దాటేలా చేస్తాయి. గ్రోత్ కమ్స్ ఫ్రమ్ కాన్స్టెంట్ లెర్నింగ్. కన్క్లూజన్. ద్రోణాచార్యుని లైఫ్ ఫోకస్, డిసిప్లిన్, లీడర్షిప్ అండ్ విజ్డమ్‌ని చాలా పర్మనెంట్‌గా చూపించారు. ఆయన జీవిత లెసన్స్ మన లైఫ్‌లో అప్లై చేయడం గ్రోత్ అండ్ సక్సెస్‌కి స్ట్రెంగ్త్‌ని ఇస్తుంది. ఎంపవర్‌మెంట్ అండ్ లెగసీతో మనం ఇన్స్పిరేషన్ పొందాం. లీడ్ విత్ ఇంటిగ్రిటీ. ఫోకస్ ఆన్ యువర్ పర్పస్. ఇటువంటి మహాభారత ఇతిహాసాల్లో ఎన్నో కథలుండగాన ఒక్క ద్రోణాచార్యుడు మరియు ఏకలవ్యుడి కథ మాత్రమే చాలా పాఠ్యపుస్తకాల్లో వివరించారు. ఎందుకు వీళ్ళ ఇద్దరి మధ్య సంభాషణ మాత్రమే పాఠ్యపుస్తకాల్లో చేర్పించారు అనేది మరుసటి వీడియోలో తెలుసుకుందాం. అప్పటి వరకు స్టే ట్యూన్ టు లైఫ్ బాయ్. లెట్స్ గ్రో టుగెదర్.